కశ్మీర్లో టూరిస్ట్కి వెళ్ళిన మన ప్రజలకు మన భారతదేశ ఒక ప్రశాంతన వాతావరణం ఉన్న ఒక భారతదేశంలో కాదు మన ప్రపంచంలోనే ఒక స్వర్గం లాంటిది కశ్మీర్లో ఎంతోమంది 26 మందిని హతమార్చిన ఉగ్రవాదులను ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న సందర్భంలో మన మిలిటరీకి మన ఆర్మీ వాళ్ళు తగిన బుద్ధి చెప్పారు. అందుకే ఆర్మీ మీద మాకు గర్వంగా ఉన్నది, ఆర్మీకి సల్యూట్ చెప్తున్నాం. ఎందుకంటే సింధూర్ ఆప్షన్ సింధూర్ అని చెప్పడం ఎంత బాధగా ఉందో అంత గిట మేము కుమిలిపోయినాం. ఎందుకంటే సింధూర్ అనేది పవిత్రమైనది. ఆ సింధూరంను చెడిపేయాలని ప్రయత్నం చేసిన ఉగ్రవాదులను తగిన గుణపాఠం చెప్పింది. విశేషం ఏంటంటే ఇక్కడ ఆ గుణపాఠం చెప్పింది కదా మా భారత మహిళా శక్తులే. 2 మహిళా శక్తులు వెళ్ళి వాళ్ళని 9 స్థానాల్లో ఉగ్రవాదులను నాశనం చేశారంటే ప్రౌడ్గా చెప్పి వాళ్ళని సల్యూట్ చేస్తున్నాం. అలాగనే ఇప్పటికైనా పాకిస్తాన్ మీ ఉగ్రవాదులను పోషిస్తున్నారు, ఇప్పటికైనా మారండి, తప్పని మీరు ఒప్పుకోండి. లేని పరిస్థితుల్లో కేవలం మా మహిళలే చాలు మీకు 4 రోజులలో మొత్తం మట్టి కలుపుతందుకు. కాబట్టి మా సైన్యం మీ పాకిస్తానే కాదు ప్రపంచంలో నెంబర్ 1 మా సైన్యం. కానీ ఎదురు చూస్తారు అమాయక ప్రజలను మా సైన్యం ఎప్పుడు మా భారతదేశం కోరుకోదు. కానీ మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటే తగిన గుణపాఠం చెప్తాం. మేమందరం హిందూ కానీ ముస్లిం కానీ సిక్ కానీ ఇసాయి కానీ భారత పౌరులం. మతం పక్కన పెట్టి మేమంతా భారతదేశ పౌరులంగా మా సైన్యానికి మద్దతు తెలుతూ మా భారతదేశ ప్రభుత్వానికి గిట మద్దతు తెలుతూ మేమందరం ఏకమై మీకు గుణపాఠం చెప్తామని నేను ఖాజా బద్రుద్దీన్ ఈద్గా చైర్మన్గా హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ, జై హింద్.